మనకు తెలీదు కానీ ప్రపంచంలో చాలా మంచుంది. చాలా గొప్ప మనసున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక్కసారి వెతకాలంతే. వెతికితే మాత్రం వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, చాలా తెలుసుకోవచ్చు. గోవిందరావు ఆయన ఒక గొప్ప మనసున్న వ్యక్తి. నిజానికి ఆయన గురించి తెలిసిన వెంటనే ఖచ్చితంగా కలవాలనుకున్నాను. ఇక్కడికి వచ్చి నేరుగా ఆయనతో మాట్లాడితే ముందు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. కళ్ళ నిండా కన్నీళ్ళే వస్తున్నాయి నాకు. ప్రమాదవశాత్తు కింద పడిపోవడం వల్ల మొత్తం లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆ రాయమని పడిపోతే ఇక్కడ కూడా ఎనుముకి ఇరిగిపోయింది. నా జీవితం ఎలా పాడైపోయింది. నీ కూతుర్ని పాడు చేసుకుంటా తీసిపో, నేను సెటిల్మెంట్ చేసేస్తాను అని చెప్పాను. ఏడిచింది. పెళ్ళైన 3 సంవత్సరాలకి ఒక దురదృష్టకరమైన ఘటన. ఆయనకి ఒకటే తెలుసు, కష్టపడి పని చేయటం. పెళ్ళయింది, భార్యను బాధ్యతగా చూసుకోవాలి, తన సంతోషాన్ని పంచాలి అనుకున్నారు. లైన్మెన్గా పనిచేస్తున్న సమయంలోనే ఆయన ఒక దురదృష్టకరమైన ఘటన, ప్రమాదవశాత్తు కింద పడిపోవడం వల్ల మొత్తం లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. మొత్తం వెనకాతల బోన్ అంతా కూడా ఇరిగిపోయింది. రాడ్ వేశారు డాక్టర్స్. ఇక లేవలేని స్థితి. అయితే పెళ్ళైన 3 సంవత్సరాలే. మరి తనపైన ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన ఆ అమ్మాయికి నా దురదృష్టం ఎందుకు ఇవ్వాలి, నా వల్ల వచ్చిన కష్టాన్ని ఆమె కూడా ఎందుకు పడాలి అనుకున్నారు. ఎంత గొప్ప మనసు ఉంటే ఆ ఆలోచన వస్తుంది. వెంటనే నేను మంచానికి పరిమితం అయిపోయినా తన జీవితం నాతో ఇలా ఉండిపోకూడదని చెప్పి వేరే ఒకరికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే అది గొప్ప మనసా, పెద్ద మనసా, ఇంకేమనాలో కూడా నాకు తెలీదు. అదొక విషయం. అయితే ఈ స్థితిలో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? ఏమి చేయలేరు. ఎందుకంటే లేచి నిలబడలేరు, పక్కకి ఒరగలేరు. కానీ అతనికి ఇంకొక స్కిల్ వచ్చు, టీవీలు రిపేర్ చేయటం. ఇలా మంచం మీద ఉండి ఈ స్థితిలో, ఇంత దీన స్థితిలో ఉండి కూడా నేను ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక పని చేసుకోవాలి, కనీసం నా మందులకైనా నేను డబ్బులు సంపాదించుకోవాలని ఆ వెనకతలో చూస్తున్నారు కదా, మొత్తం టీవీకి సంబంధించినటువంటి బోర్డ్స్ అన్నిని ఇలా ఉండి కూడా ఆయన టీవీలు రిపేర్ చేస్తూ అంతో కొంత సంపాదించుకుంటూ ఆయన కావలసిన వైద్య ఖర్చులకు ఆయన చూసుకుంటున్నారంటే చాలా ఒకవైపు హ్యాపీ అనిపించింది, మరొక వైపు బాధ అనిపించింది. అయ్యో దేవుడా, ఒక మనిషి జీవితంలో ఇన్ని కష్టాల కోలుకోలేని దెబ్బ కొట్టేశావని దేవుడి మీద కాస్త కోపపడ్డాం. కానీ అంత ధైర్యాన్ని ఇచ్చిన దేవుడికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి అనిపిస్తోంది. ఎందుకంటే ఒక చిన్నపాటి కష్టం వస్తే చాలు కుదేలైపోతాం, నా జీవితమే ఇంత, నేనేం చేయలేను, నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని మనల్ని మనం నిందించుకుంటూనే కాలాన్ని కూడా నిందిస్తాం, దేవుణ్ణి కూడా తిట్టేసుకుంటాం. కానీ ఈ వ్యక్తి మాత్రం అలా కాదు. ఇంకా దేవుడు నాకేదో శక్తి ఇచ్చాడు, ఇంకా నేను ఏదైనా చేయగలను ఇలా ఉండి కూడా అంటూ అతనికి అతనే సమాధానం చెప్పుకుంటూ, అతనికి అతనే ధైర్యం చెప్పుకుంటూ ఈ స్థితిలో కూడా టీవీ మెకానిక్స్ చేస్తుంటే ఆయన చేస్తున్నంతసేపు నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ఏంటి, ఇలాంటి గొప్ప వ్యక్తులు మనం చాలా మిస్ అయిపోతున్నాం. ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. మీ అందరికీ తెలియచెప్పడానికి అనకాపల్లి జిల్లా టీ సరసపల్లిలో ఉన్నటువంటి గోవింద్ గారి ఇంటికి వచ్చాను. ఆయనతో మాట్లాడదాం. మీరు ఏడవకండి, ఎందుకంటే ఒక రకంగా మీ కష్టాలు చూస్తే మాకు ఏడుపు వస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తే మాకు చాలా ధైర్యం వస్తుంది. చిన్న కొద్దిపాటి లోపాలున్నా కూడా మేము పని చేయలేము, మా జీవితం ఇంతే అనుకునే వాళ్ళకి మాత్రం మీరు చాలా మంచి ఇన్స్పిరేషన్ గోవింద్ గారు. అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం ఆదివారం అండి, 9 నెల 99 పడిపోయాను. 9 నెల 13వ తారీఖు ఆదివారం వచ్చింది. ఇలాగే సరస్పల్లి వద్దాం, సెల్ ఇచ్చామని తుంపాల వాళ్ళ ఇంటికని వెళ్దాం అనుకున్నాం. అందులో మేతగారికి, మా మామగారికి ఏదో గొడవ వచ్చింది, అది చెప్పడానికి వచ్చాడు మా మామగారు. ఆ మాటల్లో పడిపోయి అందులో ఒక రైతు వచ్చి ఫీజు పోయింది, రైతులు కూలీలు ఉండిపోంటారు అని అనగలే లైన్లోకి వెళ్ళి ఫీజు కడదామని ఇచ్చేద్దామని చెప్పేసి వెళ్ళిపోను అంతే. ఇంకా లైన్కి మన వెనకాల దృష్టికి ఇలా వెంటాడిందండి. ఇంకా ఏం చేద్దాం, ఇంకా సప్లై లైన్ ఆపినట్టుంది. లైన్ ఆగలేదు. అది ఆగిన తర్వాత ఇంకా ఆగిపోయింది అనుకో, నేను పైకి ఎక్కిపోయాను. ఎక్కిపోతే
ఒక అడుగు గాయపలని కొట్టింది. ఫస్ట్ సమస్య ఇదే వస్తుందండి. అక్కడ రైతులు భూమి మధ్యలో ఉంటుంది, సర్వీస్ రాయి ఉంటుందండి. ఆ రాయి మీద పడిపోతే ఎనుము ఇక్కడ కొట్టేసి ఎనుముకి ఇరిగిపోయింది. అంటే మన కరెంట్ షాక్ కొట్టిన మనిషి అంతా ఫ్రీ అయిపోతారండి. ఇంకా అసలు మనకు సరసన తెలియదు. బాడీ మొత్తం ఫ్రీ ఇంకెలా ఉండిపోతాం అంతే. దానివల్ల అదే మనం పడిపోతాం తెలిసినప్పుడు బిజిపోతాం. ఇది అలాగా కరెంట్ షాక్ అంతా ఫ్రీ అయిపోతాం, మొత్తం బాడీ అంతా ఫ్రీ అయిపోద్ది. ఎక్కడ ఇరిగిపోద్ది అని ఎవరికి తెలియదు. అది అలా జరిగింది. మీకు పెళ్ళయి 3 సంవత్సరాలు అయింది. మీ భార్య పేరండి? శ్రీదేవి. చుట్టాలు ఆమెనా, దగ్గర? దూరం. కానీ ఆ పరిస్థితుల్లో మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? అంటే ఇలాంటి పరిస్థితిలో మీ భార్య మీకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి, కానీ ఈ కష్టం తనకి ఇవ్వకూడదని మీరు ఎందుకు అనుకున్నారు? ఉంటుందన్న తప్పండి, అమ్మాయిని అనకూడదు. అమ్మాయి వంతనం ఉన్నది. నేనే డాక్టర్ గారిని అడిగాను, నా లైఫ్ ఎలా ఉంటుందని అడిగాను. నేను లేచి తిరుగుతానా లేదా అని అడిగాను. కష్టం అన్నాడు. మెత్తగారు అంతలోకి డాక్టర్ గారు తిరుగుతాను కదా, డాక్టర్ గారు ఓపెన్ బయట పోయిన తర్వాత మెత్తగారు అక్క ఎందుకు ఇంకా నా జీవితం ఎలా పాడైపోయింది, నీ కూతుర్ని ఎందుకు పాడు చేసుకుంటా, తీసిపో, నేను సెటిల్మెంట్ చేసేస్తాను అని చెప్పి అన్నాను. ఏడ్చింది. మళ్ళీ ఏడ్చి ఇంకా ట్రాఫిక్ ఎత్తలేదు. ఇంకా ఎత్తకుండా ఇంటికి వచ్చాను. 8 నెలలు హాస్పిటల్లో ఉన్నానండి. హాస్పిటల్లో ఉన్నా. ఈ పక్షాన్ని పుల్లటి పడిపోయి విపరీతంగా ఇవన్నీ పడిపోతే ఇంక నేను బతికితే నాకు జీవితం అనేది ఇంక ఇరత పుట్టేసిందండి. ఇంకొంతను పోతాను ఇంకెందుకులే, ఇంకా అమ్మ జీవితం మనకెందుకు ఈ జీవితం అంతానా, పోయిన తర్వాత ఇలా పోయిందని చెప్పి అనుకుంటారు. ఉన్నప్పుడే పోతే బాగుంటుంది కదని చెప్పేసి మెల్లిగా అమ్మాయి ఒప్పుకోకపోయినా సరే, వాళ్ళ నాన్న కూడా ఒప్పుకోలేదండి ఛానల్లో. మెల్లిగా ఒప్పించి అమ్మాయిని. అప్పుడు మీ వయసు ఎంతండి? అప్పుడు నా వయసు 25 ఉంటుంది. అప్పటికే మీకు అంత మెచ్యూరిటీ వచ్చింది. అందులోనూ పల్లెటూరులో ఇలాంటివి అస్సలు ఒప్పుకోరు. కానీ అందరికీ నచ్చజెప్పి ఒకవైపు మీరు మంచం పడి, ఇంకోవైపు మీ భార్యకు ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి అందరికీ చెప్పి అమ్మకి నాన్నకి అందరికీ. వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఒప్పుకోలేదు. ఇలా చెప్పి ఇంకేం చేస్తాం, ఇంకా మీరు ఉన్నారు కదా, ఇంకా మీరు నన్ను చూసుకొని చాలే, మీరు ఉన్నది కాలం నన్ను నిలబెడితే చాలు అని చెప్పేసి చూసారు. కొన్నాళ్ళు చూసారు, ఇంకా ఆలోచించిపోయారు. ఇంక బాగా అంతా 9 మంది అన్ని మంది పడుతుంది అంతే. భోజనం అంతా చిన్నడు పెడతాడు, వాళ్ళు స్నానం చేయడానికి నెలకొకరు వేస్తారు. అది టీవీ రిపేర్లు కూడా ఇలా ఉండి కూడా టీవీ రిపేర్లు చేస్తున్నారు. చేశాను. అది కూర్చోలేరు, కూర్చొని బ్రష్ చేస్తాను ఉదయం పూట అంతే. అంతేగాని ఇలా వీల్ చైర్ అయితే కూర్చోగలరు. రిపేర్ మాత్రం ఇలా చేసేస్తాను. హెల్ప్ వచ్చిన కుర్రాడు ఉంటే కుర్రాడు నాకు సామాన్లు ఇచ్చేస్తే సామాన్లు దగ్గరుండి. నొప్పి ఉంటుంది ఇప్పుడు కదండి, పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు ఇలా వస్తాను కదండి, అప్పుడు వస్తుంది నొప్పి. మళ్ళీ ఒక అరగంట రెస్ట్ తీసుకుంటాను. ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అది వాళ్ళు ఎలా ఉన్నారు మీ వైఫ్ వాళ్ళు? ఇప్పుడు అంతా వాళ్ళు వస్తుంటారా? వస్తారండి. నేను ఇంకా వచ్చినా సరే ఇంకెందుకని జీవితం దాని జీవితం బాగోలేదు. వాళ్ళ పిల్లలండి? పాప బాబు వస్తుంటారా అప్పుడప్పుడు? వస్తారు కానీ ఇంకా నేను రావద్దు అనేసాను. ఆమె కొట్టడం చేసేది. ఇప్పుడు ఆ రకంగా కూడా మళ్ళీ మీరు పడుతున్నది నేను. ఇప్పుడు ఏడుతుంది. నన్ను నా దగ్గరికి వస్తే నువ్వు నన్ను ఎందుకు పంపించారు, ఎందుకు పంపించాను ఏడుతుంటుంది. ఇంక నన్ను ఏం చెప్తా, సమాధానం ఏం చెప్పాలా? అయ్యో. కానీ మీరు ఒక మంచి ఆలోచన చేశారు, తన లైఫ్ బాగోవాలని. అది ఇంకా జీవితం బెండేలా నడుస్తుంది. నేను చెప్పేసి ఇంకా బెండేలా నడుస్తున్నా. ఇంకా మీరు చెప్తుంటే నాకే అనిపిస్తోంది. ఎందుకంటే మీరు ఆవిడకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నారు, కానీ ఇప్పుడు తను కూడా కొంత కష్టం. అది కష్టాల్లో పడదనే బాధ.
అతను కూడా ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు నాలుగు సేవ చేస్తుంది. సేవ చేయి 10,000 తీసుకుంటుంది, జీతం ఇస్తాడట. అతనికి సేవ చేస్తుంది పెద్ద ఆయనకి. ఏడుస్తుంది. ఏం చెప్తాను దానికి సమాధానం? మీరు ఆ కష్టం లేకుండా ఉంటుందని అనుకున్న అసలు మెయిన్ అదే. ఇది మంచోళ్ళు దొరుకుతారులే, మంచి చేస్తారులే, అమ్మలు అన్న దర్శనం కదా, ఇంకెందుకు నాతోటి ఇంక ఉన్నారు కదా, ఇంక వీళ్ళు ఎలా చూస్తారులే, ఇంకెలా నాకు జీవితం అని నాకు ఆశ లేదు, ఇంకా ఎలాగ చచ్చిపోతే మళ్ళీ ఇంక లేని పని ఇబ్బంది అయిపోతుంది, ఇంకా తల్లప్పలు ఎందుకు అని చెప్పేసి జాగ్రత్తగా పంపించేసాను. అన్నీ అరటిని కట్నం డబ్బులు మొత్తాన్ని ఏటీజెడ్ మొత్తాన్ని ఎలా ఇచ్చేసాను. ఒక్క రూపాయి మనం తీసుకోలేదు, మనం ఆశించలేదు. ఏం చదువుకున్నారండి మీరు? 10th ఫెయిల్ అండి. 10th ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఆ ప్రమాదం జరిగినప్పటికీ మీ వయసు? నా వయసు అప్పుడు 25. మామూలుగానే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు రెండో పెళ్ళికి, ఎందుకంటే నువ్వు అలా ఉన్నా తప్పదరా, అందరూ చూసుకోవట్లేదేటి, ఈ కష్టంలో నీ భార్య నీతోనే ఉండాలి అని అనేవాళ్ళే ఉంటారు. మీ నిర్ణయాన్ని ఎవరు ఎంకరేజ్ చేసి ఉండేవాళ్ళు కదా, అందులోనూ పల్లెటూరులో ఉన్నారు. ఒప్పుకున్నారా ఎవరైనా? అసలు ఏమన్నారు? ఇంత పంపించొద్దు అన్నారు. అమ్మాయి ఒప్పుకోలేదు కదా, ఉంచుకోవాలన్నారు. అయినా నాకు ఇష్టం లేక పంపించేసాను నేనే. అది ఇప్పుడు బాగానే ఉన్నారండి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అలాగే అంటే ఫ్యామిలీ ఇంకా వాళ్ళ బాధలు అలా ఈ బాధలు అంతకు ఏం చేస్తా. మంచిగా దొరికితే నాకు హ్యాపీగా ఉన్నాను. అతను మంచిడు కాదు. అది అతను కూడా సేవలు చేసుకొని బతుకుతుంది, అది కష్టపడి బతుకుతుంది. అది వాళ్ళ పాప బాబు. అంటే మీరు అనుకున్నారు నేను ఇప్పుడు ఈ దురదృష్టవశాత్తు ఈ పరిస్థితిలోకి వచ్చేసాను, ఇక డాక్టర్లు చెప్పింది అయితే నేను ఇక లేవలేను కాబట్టి నా కష్టం తనకెందుకు ఇవ్వాలి, తన అయినా బాగుండాలి, సుఖంగా ఉండాలని మీరు ఆ ఆలోచనతో పంపించేసానండి. ఆ విధంగా పంపించేసాను అంతే. ఇంకెందుకు నాతోటే కష్టం పడాలి, ఇంకెందుకు అని చెప్పేసి ఇంకేమున్నా సరే లేదు మా నాన్న ఉన్నారు కదా చూసుకుంటారులే, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నా సరే వెళ్ళేది కాదు. అలా అమ్మ నాన్న ఎదిరించుకోవడం వచ్చేసింది. నేనే పంపించేసాను. చేసుకోక మ్యారేజ్ చేసి అప్పుడు మేతను మా అన్నయ్య కోరెట్టి రమ్మని వాళ్ళు మా మామ ఒప్పుకోలేదు. మేతగారు ఎలా వెనక తగ్గింది కొంచెం. ఆ ఫస్ట్ నుండి చెప్పుకొస్తాను కాబట్టి ఎలా వెనక తగ్గింది. తగ్గాలి వెంటనే నేను సెటిల్మెంట్ చేశాను. మరి అప్పుడప్పుడు వస్తుంటారా? వస్తారండి. వచ్చినా సరే నేనే రావద్దు అనుకో, జీవితం నువ్వు నన్ను చూసి నువ్వు ఏడాలి, నేను చూసి నేను ఏడాలా, ఎందుకు మళ్ళీ బాధపడ్డం తప్ప. కానీ అది అంటే ఇప్పుడు మీతో ఆ కష్టాలు కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను అని ఏమైనా చెప్పుకుంటారా? చెప్పుకుంటారు. తప్పనిసరిగా నేను అడుగుతుంది, ఎలా ఉన్న ఒంట్లలో ఉంది, తప్పనిసరిగా అడుగుతుంది. నేను అడుగుతాను, ఏం చేస్తున్నావు, ఒంట్లలో ఉంది, అన్నం తిన్నావా లేదా అని నేను అడుగుతాను. ఇంత ఒకవైపు అన్ని రకాలుగా మీరు నలిగిపోయారు, నాకు అర్థమవుతుంది. ఎప్పుడైనా దేవుణ్ణి కానీ కాలాన్ని కానీ నిందించారా? దేవుని కానీ కాలం కానీ నిందించాను, మన రాతను నిందించానండి. నా తలరాత ఎలా ఉంది అలాగే. అది అమ్మ నాన్న చేసుకునే పుణ్యమో పాపమో నాకు తెలియదు. దానికి అనుభవించవచ్చు, తప్పదు, తీర్చి వెళ్ళాలి ఇక్కడ ఈ భూమి మీద. అది కానీ ఇలా ఉండి కూడా టీవీలు రిపేర్ చేస్తున్నారు, అంత ఓపిక లేకపోతే అంత ఆలోచన అసలు ఎలా? ఖాళీగా ఉండడానికి ఇష్టపడరా మీరు? ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ ఉండడానికి ఇష్టపడను. ఒంట్లో బాగోపోతేనే పడుకుంటాను, లేదంటే ఏదో పని చేస్తాను ఉంటాను. అది తప్పనిసరిగా చేయకపోతే పని చేయదు. బ్రెయిన్ మైండ్ సెట్ ఇంకో విధంగా మారిపోతూనే ఉంటుంది. అది ఆ బ్రెయిన్ మారకుండా ఉండాలంటే మన పని మనం చేసుకుంటే ఇంకో బ్రెయిన్ గురించి ఆలోచించి పని మనం పెట్టించుకోక దాని గురించి ఆ బ్రెయిన్ గురించి అసలు పెట్టించుకోక మనం చేస్తున్నావా, పంపించేస్తున్నావా లేదా, అవతల దగ్గర మాటలు కాయకుండా శుభ్రం చేసేస్తున్నావా లేదా, అంతవరకే శుభ్రం జీవితం. కానీ గోవింద్ గారితో మాట్లాడినాక ఎన్ని రకాలుగా మనం చాలా విషయాల్లో ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఒకటి 25 వయసులోనే చక్కగా అందరూ కలలే
కొత్తగా పెళ్ళవటం, బాధ్యతగా చూసుకోవాలి, పిల్లలు పుడతారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంకా మంచి జాబులు చేసుకోవాలి ఈ ఆలోచన. కానీ అంతలోనే అతనన్నట్టు ఆయన విధిని మాత్రమే తప్పుపడతారు తప్ప దేవుణ్ణి కానీ కాలాన్ని కానీ తప్పుపట్టట్లేదు. ఎందుకంటే మన తలరాతలో, మన జీవితంలో మన రాతలో ఏముందో అది అనుభవించాల్సిందే. దాన్ని దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వమని దేవుణ్ణి మనం కోరుకోవాలి తప్ప మనల్ని మనం కాలాన్ని కానీ నిందించుకుంటూ వెళ్తే మాత్రం ఏమీ చేయలేమమ్మా అంటున్నారు. ఆ మాట ఎందుకో హృదయాన్ని బాగా హత్తుకుంది. ఒకటి, మనం చాలా ఈ మధ్య ఘటనలు చూస్తున్నాం. ఏదైనా చిన్నపాటి లోపం వస్తే చాలు దాన్ని పట్టుకుని అక్కడే ఆగిపోవాలనుకుంటున్నారు కానీ ముందుకెళ్ళే ధైర్యం మాత్రం ఎవరు చేయట్లేదు. చూడండి, గోవింద్ గారు తన భార్యకి కష్టం, ఇక తనకొచ్చిన కష్టాన్ని తన భార్యకి రాకూడదని చెప్పి ఒక కొత్త జీవితం తనకి రావాలి అని మరొకరికి ఇచ్చి పెళ్లి చేసినటువంటి గొప్ప మనసు. మరొక వైపు పూర్తిగా మంచాన పడినటువంటి పరిస్థితిలో ఉన్న తనని చూసి ఎవరు జాలి పడకూడదు, తనని చూసి ఎవరు కన్నీళ్ళు పెట్టుకోకూడదు. నాకున్న శక్తి మేరకు కొంత నొప్పి ఉన్నప్పటికీ కూడా దాన్ని తట్టుకొని మరి ఈ టీవీలు అవి మెకానిక్ చేస్తూ, ఇలానే మంచం మీదే ఒక సైడ్కి తిరిగి మెకానిక్ చేస్తూ టీవీలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి అంతో ఇంత అమౌంట్తో ఆయన మెడిసిన్కి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నట్టు పరిస్థితి. ఏదేమైనా మన ధైర్యమే మనకి జీవితాల్లో ముందుకు నడిపిస్తుంది అనేది ఆయన చాలా బలంగా నమ్ముతున్నారు. నేనైతే మొదట కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఇంత దేవుడా ఏంటి ఒక్క కష్టం మీద మరొకటి పూర్తిగా అతన్ని నలిపేశావు అని అనుకున్నాను. కానీ ఆయన మాటలు విన్న తర్వాత మాత్రం చాలా ఇన్స్పైర్ అయ్యాను. చాలా స్టోరీలు చేస్తూ ఉంటాను, తెలుసు కదా మీ అందరికీ. మీ ముందు కూడా చాలా జీవితాలు ముందు పెట్టినప్పుడు మీరు కూడా ముందుకొచ్చి హెల్ప్ చేస్తూ వాళ్ళకి ఎంతో కొంత ప్రోత్సాహం ఇస్తున్నారు. కానీ ఈయన మాత్రం మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి అని చెప్తున్నారు. సో మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.